శ్రీరామ్ జై శ్రీరామ్ వీడియో తీస్తాను ఆయన మా సీతారామ దేవస్థాన ట్రస్ట్ తరపున వారికి వారి కుటుంబ సభ్యులకి సీతారాముల వారి అనుగ్రహము నాది అక్కడికో జై శ్రీరామ్. సీతారామాలయం డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలని భక్తులందరూ కోరుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం ఏంటంటే ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం ఏంటంటే సంవత్సరాలు 60 సంవత్సరాల చరిత్రలో, ఎందుకంటే నేను వచ్చి సుమారు 14 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే అంతకుముందు ఏంటంటే ఇక్కడ రాముల వారి గుడి అని ఇక్కడ వరకే తెలుసు, 4 వాడాల వరకే తెలుసు. నేను ఎప్పుడైతే అధ్యక్షుని అయినప్పుడు సిరిసిల్ల టౌన్ అనేది పల్లెటూరులో కూడా పల్లెల్లో కూడా తెలిసిపోయింది. స్వయం వెలిసిన దేవాలయం ఇక్కడ ఉన్నది రాముల వారిని. ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ ఏదైతే కోరికలు అనుకుంటామో ఆ కోరికలు నెరవేరుస్తుంది. ఎందుకంటే రాముల గుడికి ఎందుకంటే రావాలనుకున్న వచ్చినప్పుడు అయ్యా నాకు ఒక కోరిక ఉన్నది, ఆ కోరిక ఎప్పుడు నెరవేరుస్తామంటే అప్పుడు 11 రోజుల 21 రోజు దాని 30 రోజుల ఆ లోపలనే అనుకున్న పని జరగడం అవుతుంది. ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తారు. ఎందుకంటే భక్తుల దగ్గర మేము చందాలు అడగము, వాళ్ళ ఇష్టపూర్వకంగా ఏంటంటే వారు ఇక్కడ వచ్చి మాకు పని అనుకున్న పనులు అయినాయి. మేము వీళ్ళొక్క మేము పాత్ర ఉండాలి. మేము ఏంటంటే ఇక్కడ ఎందుకంటే ఇంత మంచి గుడి మేము ఎప్పుడు చూడలేదు. పాలకవర్గం సభ్యులందరూ ఎందుకంటే ఏకతాటిగా ఉండి సభ్యులందరూ కూడా ఏంటంటే సేవలో పాల్గొని వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా వారికి అనుకూలంగా ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్న ప్రసాదం తిని వాళ్ళకు ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని పోవాలని మేమంటే 1 గంట సేపైనా కేటాయిస్తారు. అంటే రాముని కృపనేది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ఏంటంటే పోలీసు వారు కానీ మీడియా వారు కానీ వారు కూడా మాకు మస్తు సహకరిస్తున్నారు. వారికి ఆరోగ్యాలతో సంతోషంగా రాముల వారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.